జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడే అనుకుందాం. ఆయన్ని అరెస్ట్ చేస్తారే అనుకుందాం. మీరు తెగ సంతోషపడాలనుకుంటే అరెస్ట్ చేసిన రోజు ఆయన అరెస్ట్ చేశారని చెప్పేసి ఓ వార్తను ప్రముఖంగా ప్రచురించండి, డిబేట్ నిర్వహించండి, దాని మీద పుంకాలుగా గ్రంథాలు కూడా రాసేయండి, ఎవరికీ అబ్జెక్షన్ లేదు. కానీ అది ఏమీ తేలకనే, దానికి సంబంధించి ఏ మాటలు లేకనే మీరు అరెస్ట్కి రంగం సిద్ధేసిన చేసినట్టుగా మీడియాలో మీరు ప్రచారం చేసుకుని మీరు ఊదరగొట్టడం అనేది ఎలాంటి విలువలు తెలియజేస్తుందో అర్థం కావడం లేదు. మరి అరెస్ట్ అవుతాడు, ఎవరు లిక్కర్ స్కామ్ ఉంటే అరెస్ట్ అవుతాడు, లేదంటే బయటపడతాడు, న్యాయస్థానాలు తేలుస్తాయి. వాటి గురించి ఆ ప్రాసెస్ అంటూ ఒకటి ఉంటుంది. మధ్యలో మీరెవరండి? అరెస్ట్ కాకనే అరెస్ట్ అయిపోయినాడని రంగం సిద్ధం చేసే మాటలు మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అది కూడా సరే, పార్టీకి సంబంధించిన వాళ్ళు, రాజకీయ నాయకులు వాళ్ళు ఎవరైనా మాట్లాడితే దాన్ని ఒక వార్తగా ఇవ్వండి. అంతేకాని మీరు డిబేట్లు పెట్టి మీరు విలేకరులుగా ఉండేవాళ్ళు ఆ గౌరవ స్థానాన్ని వదిలేసి ఆయన అరెస్టే పెద్ద వార్త అయినట్టుగా దాన్ని ప్రచారం చేసుకుంటూ కూర్చోవడం ఏంది? మీ నాయకులు అనుకుంటారో, మీ మీడియా అనుకుంటారో, మీ పక్ష పార్టీ అనుకుంటారో, కానీ దాని అభివృద్ధికి సంబంధించి వాళ్ళు చెప్పిన మాటల గురించి, హామీల గురించి, అమలు గురించి, వాటి గురించి ప్రచారం చేసుకోండి. అరెస్ట్ అయితే ఎటు అది వార్త అవుతుంది, ఆ రోజు దాని గురించి వార్త వేయండి, డిబేట్లు వేయండి. ఇప్పుడు ఎందుకు దానికి సంబంధించి ఓని ఊదరగొట్టి జనాల మనసును ఖరాబ్ చేయడం? మాకు అదే పెద్ద ప్రధాన వస్తువు అయిపోయినట్టు, దానికి మించి మాకు ఇంకేమీ లేనట్టు ప్రజలు ఆపగా ఎదురు చూసేటటువంటి మైండ్ సెటప్ చేయడానికి మీరెవరండి? అసలు ఇది జర్నలిజం అంటారా? ఎవరిని గురించి అనాలో ఏమనాలో అర్థం కాలేదు. ఆ జర్నలిస్ట్ ఎవరో కూడా మీ అందరికీ తెలుసు. ఆయన అరెస్ట్ అనేది ఒక వార్త అయితే, కాకపోతే అది నిందితుడో నిరూపితం అవుతాదో ఏదో మన తర్వాత తెలుస్తుంది. మధ్యలో మీరు అన్నీ మీరే చెప్పేస్తే కాగల కార్యం గంధర్వులు చేస్తారని చెప్పేసి సూత్రం కూడా ఉంది కదా, మీరే గంధర్వులు అయిపోతే ఎట్లా?